హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం తెల్లాపూర్లోని మై హోమ్ త్రిదాస గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నాం. ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు ఫేమస్తో తెలుసా? దీని చుట్టూ చాలా గ్రీనరీ ఏరియా ఉంది. సిటీకి దూరంగా, ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఈ గేటెడ్ కమ్యూనిటీ అయితే అన్ని ఎమ్యూనిటీస్తో, ఫుల్ ఆఫ్ ఫెసిలిటీస్తో ఈ కమ్యూనిటీని అయితే తయారు చేయడం జరిగింది. అయితే ఈ కమ్యూనిటీ యొక్క విశేషాలు, దీంట్లోనే ఎమ్యూనిటీస్ అండ్ ఫ్లాట్ డిజైన్స్ అన్నీ ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మా కజిన్ సిస్టర్ ఒక 2.5 BHK అపార్ట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. అది చూడడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక కమ్యూనిటీలా కాదు, మరో ప్రపంచంలా అనిపించింది. దీంట్లో లేని ఫెసిలిటీ అంటూ లేదు. బ్యాంక్స్, క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్స్, వాట్ నాట్, మీకు ఎన్నో ఫెసిలిటీస్ అయితే ఈ మై హోమ్ త్రిదాసలో ఇవ్వడం జరిగింది. అదర్ కమ్యూనిటీస్లో కూడా మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా ఇది సిటీకి దూరంగా ఉండడం వల్ల చాలా ఫ్రెష్ ఎయిర్తో, చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ మై హోమ్ త్రిదాస విశేషాలు ఏంటో మీకు ఇప్పుడే చూపిస్తాను.
మనం ఈరోజు తెల్లాపూర్లో ఉన్న మై హోమ్ త్రిదాస గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్కి వచ్చాం. ఇక్కడ మనం చూస్తుంది ఒక 2.5 BHK 1505 స్క్వేర్ ఫీట్తో ఉన్న అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ విశేషాలు ఏంటో ఈరోజు మన ఎపిసోడ్లో మీకు కవర్ చేస్తాను. ఈ హాల్ విషయానికి వస్తే దాదాపు మనకి 21/10 ఫీట్ ఉంది. చాలా వైడ్గా ఉంది. ఇటు సైడ్ అయితే టీవీ యూనిట్కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ హాల్ లెంత్ ఉండడం వల్ల మీరు ఎల్ షేప్ సోఫా వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు కిచెన్ విశేషాలను చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే కిచెన్కి సంబంధించి క్రాకరీ యూనిట్ కానీ ఆర్ దేవుడి మందిరం కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. కిచెన్ విషయానికి వస్తే ఇది దాదాపు 8/10 ఫీట్ కిచెన్, అంటే చాలా వైడ్ కిచెన్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు చాలా నీట్గా తయారు చేసి ఇవ్వడం జరిగింది. కింద మనం కబోర్డ్స్ కట్టించుకోవడానికి ఆప్షన్ కూడా బాగా ఇచ్చారు. ఇటు సైడు వెంటిలేషన్లో భాగంగా మనకి 2 విండోస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఆ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గ్యాస్ కనెక్షన్ అండ్ బిల్ట్ ఇన్ షింక్స్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్తో పాటు అటాచ్డ్గా మనకు ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బాల్కనీలో మెయిడ్ కానీ ఆర్ వాషింగ్ మెషిన్ కానీ పెట్టుకోవడానికి వీళ్ళు ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే సెంట్రల్ గ్యాస్ కనెక్షన్ పైప్ అండ్ మీటర్ అయితే ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. మనకి మంత్లీ మన గ్యాస్ కన్జంప్షన్ ఎంత అయితే ఉందో మనం మీటర్ రీడింగ్లో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం లో రూఫ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనం ఏమైనా యుటెన్సిల్స్ కానీ ఏదైనా వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటర్ ఫ్లో అయితే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీరు బాల్కనీ కూడా చూసినట్లయితే చాలా ప్రైవేట్గా ఉంది. పక్క ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి దాదాపు 10 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉంది. సో మీరు ఎటువంటి వర్క్ చేసుకున్నా అవతల వాళ్ళతో డిస్టర్బెన్స్ లేకుండా చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ విషయానికి వస్తే దాదాపు 10/12 ఫీట్లో ఇవ్వడం జరిగింది. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. దాని విశేషాలు ఏంటో చూద్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో టోటల్ మనకి 2 విండోస్ అయితే ఇచ్చారు, కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి బాత్రూమ్ అయితే వీళ్ళు ఈస్ట్ ఫేసింగ్ ఇట్ సైడ్ ఇవ్వడం జరిగింది. మై హోమ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళు పక్కా వాస్తుని అయితే పాటిస్తారు. అండ్ ఈ బాత్రూమ్స్ కూడా మీరు చూసినట్లయితే అన్ని హై క్వాలిటీ ప్రోడక్ట్స్నే వీళ్ళు వాడడం జరిగింది. బాత్రూమ్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇట్ సైడ్ మీకు కమోడ్ అండ్ వాష్ బేసిన్, ఇట్ సైడు గ్లాస్ క్యాబిన్తో మీకు షవర్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ బెడ్రూమ్ విషయానికి వస్తే మాస్టర్ బెడ్రూమ్కి క్వైట్ ఆపోజిట్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హైట్ మీరు చూసినట్లయితే దాదాపు 7 ఫీట్ గుమ్మాలు అయితే ఉన్నాయి. కంఫర్టబుల్గా ఉంది. అండ్ స్పేస్ విషయానికి వస్తే ఇది 9/9.5, అంటే డీసెంట్ సైజ్గా ఉంది. ఒక 5/6 బెడ్ అయితే చాలా కంఫర్టబుల్గా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి 2 విండోస్ ఇవ్వడం వలన వెంటిలేషన్ అయితే అన్ని సైడ్స్ నుంచి చాలా బాగుంది. ఇప్పుడు మనం 3వ బెడ్రూమ్ చూద్దాం. కంపారిటివ్గా ఇది కొంచెం సైజులో చిన్నగా ఉంది, కానీ ఒక కిడ్స్ బెడ్రూమ్ కానీ ఆర్ఎల్స్ గెస్ట్ బెడ్రూమ్ కానీ కంఫర్టబుల్ సైజ్గానే ఉంది. ఈ థర్డ్ బెడ్రూమ్ అయితే 10/10 సైజులో డీసెంట్గా ఉంది. గెస్ట్కి, కిడ్స్కి ఆర్ స్టడీ ఏరియాకి చాలా బాగుంటుంది. దీంట్లో మనం చూసినట్లయితే ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. దానివల్ల వెంటిలేషన్ కూడా చాలా డీసెంట్గానే ఉంది. ఇటు సైడ్ కూడా మీరు చూసినట్లయితే ఆ అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్కి చాలా డిస్టెన్స్ ఇవ్వడం వల్ల కిడ్స్ చదువుకున్నప్పుడు కానీ ఆర్ఎల్స్ మీరు ఆఫీస్ వర్క్ చేసుకున్నప్పుడు కానీ ప్రైవసీ అయితే మెయింటైన్ అవుతుంది. ఇటు బిల్ట్ ఇన్ ఏసీ కనెక్షన్స్ అండ్ వాటర్ జెట్స్ అంటే స్మోక్ డిటెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏ సమయంలో అయినా సరే ఈ అపార్ట్మెంట్లో మీరు చాలా సేఫ్గా ఫీల్ అవ్వచ్చు. ఫైనల్గా మనం కామన్ వాష్రూమ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ కామన్ వాష్రూమ్లో భాగంగా బయట ఒక వాష్ బేసిన్ విత్ సమ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కబోర్డ్స్ కూడా కట్టుకోవచ్చు. అదే కామన్ వాష్రూమ్ విషయానికి వస్తే లోపల మళ్ళీ ఇంకో వాష్ బేసిన్, కమోడ్ అండ్ షవర్ ఏరియాని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్స్కి ఇది కామన్ బాత్రూమ్. ఇది ఒక 2.5 BHK అపార్ట్మెంట్ అవడం వలన 2 బెడ్రూమ్స్కి ఒక కామన్ బాత్రూమ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ మై హోమ్ త్రిదాసాని గ్రీన్ త్రిదాస అని కూడా అంటారు. ఎందుకంటే మనం 21st ఫ్లోర్లోంచి చూస్తున్నట్లయితే లాట్ ఆఫ్ వేకెంట్ అండ్ గ్రీన్ ల్యాండ్ మీకు కనబడుతుంది. ఇది పర్మనెంట్ గ్రీన్ ల్యాండ్. ఇది గవర్నమెంట్ హయాంలో ఉండడం వల్ల ఎప్పటికీ ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ
ఆర్ ఎనీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ రావడం జరగదు. అంటే ఈ మై హోమ్ త్రిదాసాలో ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పాలి. ఈ మై హోమ్ త్రిదాసాలో వీళ్ళు ఎమ్యూనిటీస్ అయితే చాలానే ఇచ్చారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్, అలాగే గెస్ట్ రూమ్స్, గుడి, ఇలాంటి చాలా ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు ఇండోర్లో ఉన్న ఫెసిలిటీస్ విషయానికి వస్తే గ్యాస్ కనెక్షన్స్, ఫైర్ అలార్మ్ సిస్టమ్, స్మోక్ డిటెక్టర్స్ అండ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇలాంటి ఫెసిలిటీస్ అయితే మనం చాలానే చూడొచ్చు. ఈ మై హోమ్ త్రిదాస స్టార్ట్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అయితే కావస్తుంది. ఈ స్టార్టింగ్ లాంచ్ ఆఫర్ కింద మనకి 5500 నుంచి 5700 పర్ ఎస్ఎఫ్టీని అయితే వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీషన్ స్టేజ్కి అయితే రావడం జరిగింది. దానివల్ల దాదాపు 10,000 to 11,000 పర్ స్క్వేర్ ఫీట్ని అయితే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఈ ఏరియా ఎంత బాగుందంటే ఫ్రెష్ ఎయిర్తో, సిటీకి దూరంగా, ఓఆర్ఆర్కి దగ్గరగా చాలా మంచి యాంబియన్స్ని అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఈ మై హోమ్ త్రిదాసాలో టోటల్ మనం 9 బ్లాక్స్ అయితే చూస్తున్నాం. ఈచ్ బ్లాక్లో 30 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా ఒక్కొక్క బ్లాక్కి మీరు 270 to 300 అపార్ట్మెంట్స్ని అయితే చూడొచ్చు. 9 బ్లాక్స్లో 9 3s అంటే 2700 ఫ్యామిలీస్ ఇక్కడ ఉండడానికి వీళ్ళు సౌకర్యాన్ని అయితే కల్పించారు. దీంతోపాటు భాగంగా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, టెంపుల్, బ్యాంక్, ఏటీఎంస్, సూపర్ మార్కెట్ అండ్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ కమ్యూనిటీలోనే వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఈరోజు చూస్తున్న అపార్ట్మెంట్కి బయట ఇలాగా ఓపెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. కానీ మై హోమ్లో సర్టెన్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఇక్కడ గ్రిల్ ఆర్ ఎటువంటి డివైడర్స్ని మనం ప్లేస్ చేయడానికి లేదు. ఇది కేవలం కామన్ ఏరియా కింద యూజ్ చేయాల్సి ఉంటుంది.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు మై హోమ్ త్రిదాసాలోని విశేషాలు. నేనైతే ఈరోజు కంప్లీట్గా చిల్లాను. దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ అన్నీ ఇన్ని కాదు, మీకు కూడా ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీస్లో ఎవరికన్నా దీంట్లో అపార్ట్మెంట్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు విజిట్ చేయండి. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దాం. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.